అందరికీ నమస్తే అండి. నేను మీ శివరామకృష్ణ. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీగా బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనే పేరు మీద సూపర్ 6 అనే 6 పథకాలను ఒక ప్యాక్గా తయారు చేసి ప్రకటించడం జరిగింది. అందులో ఇప్పటికే టోటల్గా ఏమిటంటే, ఒకటి యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు లేదా నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి. ఇక రెండవది, స్కూల్కు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు. ఇక 3, ప్రతి రైతుకు ఏటా 20,000 రూపాయల ఆర్థిక సహాయం. ఇక 4, ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు. ఇక 5, ప్రతి మహిళకి నెలకు 1,500 రూపాయలు. ఇక 6వది, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. ఈ 6 పథకాల్లో ఇప్పటికీ ఆల్మోస్ట్ 3 వాళ్ళు ప్రవేశపెట్టడం జరిగింది. అందులో ఏంటంటే, ఒకటే స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు వేస్తున్నారు. ఈ మధ్యనే ఇద్దరుంటే ఇద్దరికి, ముగ్గురుంటే ముగ్గురికి, నలుగురుంటే నలుగురు కూడా 15,000 రూపాయలు వేసి రికార్డు సాధించడం జరిగింది. ఇక రెండవది, ప్రతి రైతుకు ఏటా 20,000 ఆర్థిక సహాయం. అందులో భాగంగానే మొన్న కేంద్ర ప్రభుత్వం నుంచి 2,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5,000 రూపాయలు రైతుల అకౌంట్లో పడడం జరిగింది. ఇక మూడోది, ప్రతి ఇంటికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు. ఇందులో భాగంగానే ఆల్రెడీ ఒక గ్యాస్ సిలిండర్కి డబ్బులు పడడం జరిగింది. రెండవది ప్రాసెస్లో ఉంది. ఇక 4వది, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. ఇదే ఇప్పుడు జీవో రావడం జరిగింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. ఇందులో విషయం ఏమిటంటే, ఏపీలో మహిళలకు ఉచిత బస్సు స్త్రీ శక్తి పథకం జీవో జారీ చేసిన ప్రభుత్వం. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ప్రారంభం. ఏ బస్సులో ప్రయాణం చేయొచ్చో ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ సర్వీసులు. ఈ బస్సులో ఏ బస్సు అయినా సరే లేడీస్ ఎక్కి ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చు. ఇక ఏ బస్సులో ఎక్కకూడదు అన్నది కూడా ఇక్కడ వివరించారు. అదేమిటంటే, నాన్ స్టాప్ సర్వీసులు, ఇంటర్ స్టేట్స్ బస్సులు, కాంట్రాక్ట్ క్యారేజ్, చార్టెడ్ ప్యాకేజ్ టూర్లు, సప్తగిరి ఎక్స్ప్రెస్, అల్ట్రా డైలక్స్, సూపర్ లగ్జరీ, స్టార్ లైనర్ అన్ని ఏసీ బస్సులు. ఈ బస్సుల్లో ఈ పథకం వర్తించదన్నమాట. ఇక ఇదేంటంటే, ప్రయాణ సమయంలో మహిళలకు 0 టికెట్ ఇస్తారు. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎక్కడికైనా అమౌంట్ మనం కట్టనవసరం లేదు, 0 టికెట్ ఇస్తారు. ఈ టికెట్లు సంబంధించిన అమౌంట్ అంతా కూడా ఏపీఎస్ఆర్టీసీకి ఏపీ ప్రభుత్వం చెల్లిస్తుందన్నమాట. ఒక రకంగా ఈ పథకం వల్ల ఏపీఎస్ఆర్టీసీ కూడా మంచి లాభాల్లో నడుస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు బస్సు ఎక్కేవాళ్ళు తక్కువగానే ఉన్నారు. ఇప్పుడు ఫ్రీ బస్సు అనగానే మ్యాక్సిమం లేడీస్ అందరూ కూడా బస్సులో ప్రయాణం చేయడానికి ఆసక్తి చూపడం ద్వారా ఏపీఎస్ఆర్టీసీ మంచి లాభాల్లో నడుస్తుందని అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ.